ఆదిశేషువు కూడా కద్రుహ యొక్క సంతానమే. ఈ నాగుపాములను మళ్ళీ తిరిగి చూడకుండా అక్కడి నుంచి ఆదిశేషుడు బద్రికాశ్రమానికి వెళ్ళాడు. ఆయన విశేషమైన తపస్సులు చేస్తున్నాడు. తపస్సు ఎందుకు చెయ్యాలి అంటే, మనసా వాచా కర్మణ మనం ఎన్ని పాపాలు చేశామో ఆ పాపములన్నీ తపమనే ఒక అగ్నిహోత్రంలో దగ్ధమైపోతాయి. అందుకు మనిషి తపస్సు చేయాలి. అలా తపస్సు మొత్తం చేసి తను చేసిన పాపములన్నీ కూడా తను కడుక్కున్న తర్వాత ఇక దేహత్యాగం చేద్దామని ఆత్మని సుషుమ్నంలో లయం చేసి కపాలమోక్షం పొందుదామనే ఒక కరెక్ట్ స్టేజ్లో అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు ఆదిశేషుడికి చెప్తున్నాడు. ఏమని అంటే, నువ్వు ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు నీ తప్పు తెలుసుకొని ఎంతగానో తపస్సు చేసావు. తపస్సు వల్ల నీ శరీరానికి అంటిన పాపము అంతా తొలగిపోయింది. అంటే మనం కర్మ ద్వారా, మనస్సు ద్వారా, వాక్కు ద్వారా చేసే పాపములన్నీ కూడా మన శరీరము యొక్క రక్త మాంస మేడ్జ ఎముకలను పట్టి ఉంటాయి. అలాంటిది ఈ పాపములన్నీ తరిగిపోయాయి. నువ్వు పూర్తి పునీతుడు అయ్యావు. నీ తపోదీక్షకు మెచ్చి నేను నీకు ఒక మహోత్కృష్టమైన అవకాశం ఇస్తున్నాను. ఆ శ్రీమన్నారాయణుడిని సేవ చేసే అవకాశం. ఈ భూమిని నీ యొక్క పడగల మీద నువ్వు ఎత్తి నిలబెట్టి ఉండుగాక అని బ్రహ్మదేవుడు ఆదిశేషుకి వరాన్నిచ్చాడు. అంటే గరుత్మంతుడికి ఎలా అయితే అతను శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం శ్రీ మహావిష్ణువు చేసుకున్నాడో, ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆదిశేషుడికి ఇచ్చిన ఒక పోస్ట్ ఏమిటంటే, భూమిని మొత్తం భరించే ఒక మహోత్కృష్టమైన సేవాభాగ్యాన్ని ఇవ్వటమే కాకుండా ఆదిశేషుడే ఆ కారణోదక సాయి విష్ణువు అని చెప్పి పాలకడలిలో ఏ శ్రీ మహావిష్ణువైతే ఉంటాడో అక్కడ ఆయన యొక్క ఆసనంగా కూడా మారిపోవలసినదిగా ఆ బ్రహ్మదేవుడు, దాని తర్వాత ఈ శ్రీ మహావిష్ణువు కూడా ఆయన్ని ఆశీర్వదించి ఆయనకి కూడా సద్గతి పొందేలాగా చేశారు. సో ఇక ఆదిశేషుడు చాలా వైరాగ శిఖరములు ఎక్కినవాడు కాబట్టి అతను కూడా భూమిని భరిస్తూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆసనమైపోయి ఆయన పవళించేటప్పుడు ఆయన పాన్పైపోయి సేవ చేసుకుంటూ ఎంతగానో తరిస్తున్నాడంటే, మనం ఎలాంటి కుటుంబంలో పుట్టినా, ఎలాంటి దుష్టుల మధ్యన పెరిగినా మన సంస్కారములు మనం ఒక్కసారి హరిభక్తి చేసి హరికి పూర్తి శరణాగతి ప్రపత్తితో మెలిగి మన తప్పుని మనం తెలుసుకుంటే, ఏ కుటుంబంలో పుట్టినవాడు, ఎంత అధముల కుటుంబంలో పుట్టినవాడైనా వాడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలకు చేరతాడనడానికి జనాలందరికీ ఒక మెసేజ్ గివింగ్.